నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని హెచ్ఎంటీ చెరువుల సుందరీకరణ పనులు పరిశీలించిన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంటీ నగర్ చెరువులో తూమ్ తీయడం జరుగుతూ ఉంది. దీనికి అంటే ఇంకా ఫౌండేషన్ వేయలేదు. నెక్స్ట్ వీక్ మేము హైడ్రా కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకుని అది కూడా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న కాపురాలో కూడా అది కూడా సుమారు 40 కోట్లతోటి అది కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది లాస్ట్ 10 days బ్యాక్. అట్లే ఇక్కడ కూడా చేస్తాము. అలాగే నాచారం డివిజన్ ప్రజలకు ఈరోజు పండుగ రోజు. ఎందుకంటే నిజంగా కూడా నాచారంలోని అంటే పూర్వ నాచారం డివిజన్ లోని హెచ్ఎంటీ నగర్ అయితే నాచారం డివిజన్ ప్రజలైతేంది. నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుమారు 100 ఎకరాలలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఎప్పుడు కూడా గుర్రపు డెక్కతోటి చాలా అవస్థలు పడతా ఉంటుండే. ఈ గుర్రపు డెక్క ఎంత తొలగించినా గానీ మళ్లీ వచ్చేసేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాచారం డివిజన్లోని హెచ్ఎంటీ నగర్లో చెరువుల సుందరీకరణ కోసం 37 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజాం న్యూస్.